తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ క్యాబినెట్లోకి అజారుద్దీన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎల్లుండి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరుగుతోంది. ఒకే ఒక్కరు ప్రమాణ స్వీకారం చేస్తారు. అజారుద్దీన్ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయారు అజారుద్దీన్. భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజారుద్దీన్కు మంత్రి పదవి ఎట్టకేలకు వరించింది. తెలంగాణ క్యాబినెట్లోకి ఆహ్వానిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకుని మంత్రిని చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఆయన్ని చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. జూబ్లీహిల్స్ నుంచి గతంలో 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మీద ఓడిపోయినటువంటి పరిస్థితి. సో మొన్న ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత పార్టీలోనే ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే, ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా సరే కొంత క్రియాశీలకంగా పాత్ర పోషించే పరిస్థితుంది అజారుద్దీన్. సో డెఫినెట్గా పార్టీకి ఆయన సేవలు అందిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావించింది. కాబట్టి ఇప్పుడు ఆయనకు అజారుద్దీన్కి క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి పరిస్థితుంది, మంత్రి అవుతున్నటువంటి పరిస్థితుంది. నిజంగా అజారుద్దీన్కి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాలి. యాక్చువల్గా 2009లోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆయన క్రికెట్లో ప్రముఖ క్రికెటర్గా ఆయనకి ప్రజలందరూ సుపరిచితమే అజారుద్దీన్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2009లోనే ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు, ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్ టోంగ్ సవాయి మాధోపూర్ నుంచి ఆయన పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితుంది. ఆ తర్వాత 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్కి ఆయన పనిచేస్తూ ఉన్నారు. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఆయన మృతి చెందినటువంటి నేపథ్యంలో, ఆయన కాలం చేసినటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానని కొన్ని సందర్భాలను ప్రకటన కూడా చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులందరూ కూడా మీకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తాం, తర్వాత క్యాబినెట్లో కూడా తీసుకుందాం, ఈ దఫా నవీన్ యాదవ్కి మనం అవకాశం ఇద్దాం, ఆయన ఒక బీసీ అభ్యర్థికి మనం అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తే దానికి కూడా ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత కొన్ని రోజులకి క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం, ఎందుకంటే ఎమ్మెల్సీగా మీకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ మేరకు భవిష్యత్తులో ఉంటుందేమని చెప్పి అనుకున్నారు కానీ అజారుద్దీన్, కానీ ఇంత త్వరగా ఈ డెసిషన్ తీసుకుంటారు, నన్ను క్యాబినెట్లోకి తీసేసుకుంటారు కూడా అజారుద్దీన్ కూడా ఊహించి ఉండరు. సో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఎల్లుండే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు మంత్రిగా. ఎల్లుండే అంటే ఈరోజు బుధవారం, అంటే శుక్రవారం రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రిగా, క్యాబినెట్లో తీసుకుంటారు. మరి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ నిర్ణయం కొంత వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు. సో అందరూ కూడా కాలికి బలపం కట్టుకొని ప్రతి డివిజన్లో కూడా తిరుగుతున్న పరిస్థితుంది, ప్రతి కాలనీకి వెళ్తున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి 3 పార్టీలు కూడా, ప్రధాన పార్టీలు ఈ ఎన్నికని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్థమవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే అని చెప్పి పార్టీలు భావించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కులాల పరంగా, వర్గాల పరంగా ఆ ఓటర్లను ఆకట్టుకోవాలని చెప్పి భావిస్తున్నారు. సో డెఫినెట్గా ఇది కూడా ఎన్నికలో ఎత్తుగడలో భాగంగానే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,20,000 మంది ముస్లిం మైనార్టీస్ ఉన్నారు. కాబట్టి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ మీద ఒక విమర్శ ఉంది. తెలంగాణ క్యాబినెట్లో ఒక ముస్లిం మంత్రి కూడా లేడు, క్యాబినెట్లో ఒక ముస్లిం లేడు, హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి లేడు. కాబట్టి ముస్లింలకు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు, కానీ మీ క్యాబినెట్లోనే ఒక మైనార్టీ మంత్రి లేడు కదా అని చెప్పి ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ విమర్శలకు చెక్ పెడుతూ అజారుద్దీన్ని ఒక
ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని క్యాబినెట్లోకి తీసుకోవడం ద్వారా ఆ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టొచ్చు. అట్ ద సేమ్ టైం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముస్లిం కమ్యూనిటీ ఓటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా ఆకట్టుకునే దాంట్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో డెఫినెట్గా ఇది ఒక కీలకమైనటువంటి ఫ్యాక్టర్గా చెప్తా ఉన్నారు. సో బలమైనటువంటి కమ్యూనిటీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆ వ్యక్తికి క్యాబినెట్లోకి తీసుకోవడం వల్ల ఇది తప్పకుండా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి ఒక విశ్లేషణ బలంగా వినిపిస్తోంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిన్ననే సినీ కార్మికుల అభినందన సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సినీ కార్మికులకు సంబంధించి వరాల జల్లు కురిపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలని టచ్ చేసుకుంటూ పోతున్నారు. సో డెఫినెట్గా ఇది కూడా ఒక వ్యూహాత్మకంగా ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ అజారుద్దీన్ కూడా ఊహించలేదు, హామీ అయితే ఇచ్చారు కానీ ఇంత ఆల్ ఆఫ్ సడన్గా ఆయన ఎల్లుండే ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి అతను కూడా ఊహించలేదు. సో డెఫినెట్గా ఆయనకు ఒక బంపర్ ఆఫర్ తగిలిందని చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇంకా రసవత్తరంగా మారుతోంది. ఇలాంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడానికి ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఎల్లుండి అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.